పిల్లలరా, వాళ్ళ హాస్టల్ కానిస్టేబుల్ రా. కానిస్టేబులా? స్టార్ హీరో వడ్డే నవీన్ కొంత గ్యాప్ తీసుకొని ఈ రోజు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో అభిమానులు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మూవీ ఎలా ఉందో చూద్దాం. 20 years బ్యాక్ కేసులు నిజాలు తెలుసుకోవడం ఎవరిని అడుగుతారు, ఎక్కడిని ఎత్తుకుతారు? కథ ఏంటంటే త్రిమూర్తులు సిన్సియర్ కానిస్టేబుల్, మంచితనానికి కూడా మారుపేరు. భార్య లక్ష్మి, కూతురు రవళి అంటే ఎంతో ప్రేమ. ఇండియాలో ఎవరికీ లేని రేంజ్లో 55 సార్లు ట్రాన్స్ఫర్కి గురవుతాడు. కమలాదేవి రాజకీయాల్లో ఆరితేరిన నాయకురాలు. తన కొడుకు శాంతిని ముఖ్యమంత్రిగా చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి వాళ్లతో త్రిమూర్తులకి శత్రుత్వం ఏర్పడుతుంది. కమలాదేవి శాంతిలతో త్రిమూర్తులకి ఎందుకు వైరం ఏర్పడింది? కమలాదేవి శాంతిలు సంఘ విద్రోహ శక్తుల? అలా అయితే వాళ్ళు చేసిందేంటి? వాళ్ల విషయంలో త్రిమూర్తులు గెలిచాడా లేదా అనేది చిత్రకథ. అనాలిసిస్ విషయానికి వస్తే ఇలాంటి కథనంతో కూడిన చిత్రాలు 10 ఏళ్ల కిందట వస్తే బాగుండేది. అలాంటిది ప్రస్తుత రోజుల్లో మేకర్స్ ఏ ధైర్యంతో తెరకెక్కించారో అని మూవీ చూస్తున్నంతసేపు అనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ కి తగ్గట్టుగా ఒక్క సీన్ కూడా లేదు. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మూవీ స్టార్టింగ్ క్యూరియాసిటీ కలిగించిన, కథ జరిగే కొద్దీ చివరికి ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. త్రిమూర్తుల గురించి కూతురు కథగా చెప్పడం బాగుంది, కానీ ఆ తర్వాత వచ్చిన సీన్స్, వాటి తాలూకు పర్ఫార్మెన్స్ ఎన్నో సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. పొలిటికల్ సీన్స్ కూడా రొటీన్, ఫ్యామిలీ సీన్స్ మాత్రం సో. 20 ఏళ్ల క్రితం తన తండ్రి దాచిపెట్టిన FIR కాపీని త్రిమూర్తులు ఎప్పుడెప్పుడు చూస్తాడనే క్యూరియాసిటీ కలిగించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్లేదు. సెకండ్ హాఫ్ లో వచ్చిన సీన్స్ కూడా ఏ మాత్రం క్యూరియాసిటీ కలిగించలేదు. కోర్టు సీన్స్ కూడా నార్మల్. ప్రీ క్లైమాక్స్ మాత్రం పర్లేదు. ఈ సినిమాలో ఉన్న బలాలు చూసుకుంటే, 1 వడ్డే నవీన్ పర్ఫార్మెన్స్, 2వది క్లైమాక్స్ ట్విస్ట్. బలహీనతలు చూసుకుంటే 1వది ఓల్డ్ కథ, ఓల్డ్ నరేషన్, 2వది డైరెక్షన్, 3వది గ్రిప్పింగ్ లేని స్క్రీన్ ప్లే. చివరిగా చెప్పాలంటే 15 ఏళ్ల క్రితం రావాల్సిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.